20 సంవత్సరాల కెరియర్ సార్. 2004లో మీరు షూట్ చేశారు. 2005లో రిలీజ్ అయింది. ఐ థింక్ సో. అవును 20 ఇయర్స్ అయిపోయింది. గ్రహణం 2004లోనే అయిపోయింది. 2005లో అవార్డు డిక్లేర్ చేశారు. 2004లో ఏం చేశారంటే కోల్కతా ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో ప్రీమియర్, తర్వాత కేరళ ఫెస్టివల్కి వెళ్ళింది. తర్వాత ఆ టైంలో నేను నేషనల్ అవార్డ్స్కి అప్లై చేశాను. సో 2004, 2005లో ఇస్తారు కదా. 2005లో అవార్డు అనౌన్స్ అయింది అనమాట. సో 12 డజన్. అదే 2 పుష్కరాల్లో ఒక 12. అష్టాచమ్మ అయిన వెంటనే వేరే సినిమా చేద్దాం అనుకున్నాను నేను రామ్. ఒక కథ అనుకున్నాం, అది కుదరక ఒక ఏడాది తర్జన పరిచయం జరిగి అప్పుడు గోల్కొండలోకి వచ్చాను నేను. దానివల్ల 1 year పోయింది. తర్వాత రచన వల్ల ఏంటంటే నేనే మొత్తం రాస్తాను. రచన, కథ, మీ కెరీర్ మొత్తం 3 డైలాగు, అంటే వేరే వాళ్ళ కథ అయినా మొత్తం డైలాగు, స్క్రీన్ ప్లే నేనే రాస్తాను. సో జనరల్లీ ఒక 6-7 నెలలు అదే పట్టేస్తుంది. తర్వాత నటులు దొరకడం, తర్వాత బడ్జెట్లు దొరకడం, నిర్మాతలు దొరకడం, ఇవన్నీ 1.5 year పట్టేస్తుండేది. రిలీజ్తో ఇంకొక 6 నెలలు వచ్చి మన ఎవరో జోక్గా శ్రీనివాస్ అవసరాలు అంటున్నాడు, మీరు ఎప్పుడు పుట్టారు అంటే నేను 1872 అన్నాను బై మిస్టేక్. సార్ 1872 అయితే 2-3 సినిమాలు తీసుండేవారు సార్ ఇంకా ఎక్స్ట్రా అని జోక్ వేసాడు. అలాగా బట్ 2016, 17, 18లో 3 సినిమాలు చేశాను. అంటే కథ చిన్నది, లాజిస్టిక్స్ తక్కువైనప్పుడు తొందరగా చేయొచ్చు, కొంచెం పెద్ద కథ అయ్యేటప్పటికి టైం పట్టేస్తుంది.